ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బిడ్డ తెల్లగా పుట్టాలంటే పాలు కుంకుమ పువ్వు వేసిన పాలు తాగు అని చెప్పేవారు. బేబీ యొక్క కలర్ అనేది డిసైడ్ అయ్యేది మదర్ అండ్ ఆల్సో బొప్పాయి పండు తింటే ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఒక బిలీఫ్ ఉండేది. పపాయ పైనాపిల్ అయితే మాత్రం యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో అలానే ముహూర్తంలో బిడ్డని కనాలని చెప్పి చాలా మంది సి సెక్షన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్ యాజ్ ఎ డాక్టర్ నేనైతే అడ్వైస్ చేస్తాను. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. పూర్వకాలంలో చిన్నప్పుడే అంటే పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలి, ఎంత తొందరగా పిల్లల్ని కంటే అంత ఆరోగ్యం బాగుంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ క్రమక్రమంగా లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయిపోయి 30-35 సంవత్సరాలు ఒక నార్మ్ అయిపోయింది. ఇప్పుడు నిజానికి 35 సంవత్సరాలు దాటి ప్రెగ్నెన్సీ కనుక వస్తే బిడ్డకి తల్లికి చిన్న చిన్న రిస్కులు పెరుగుతూ పోతాయి అని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తుంటారు. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ బంజారా, డాక్టర్ క్రాంతి శిల్ప గారు. వారితో మాట్లాడదాం ఆల్ అబౌట్ లేట్ ప్రెగ్నెన్సీ. డాక్టర్ క్రాంతి శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అస్ టుడే. ఐడియల్ ఏజ్ టు కన్సీవ్ అంటూ ఏమన్నా ఉంటుందా? అది మారిందా విత్ టైం? యూజువల్గా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే లెస్ దాన్ 20 years వాటన్నిటిని కూడా ఎర్లీ మ్యారేజెస్ అంటాం అనమాట. సో బెస్ట్ టైం ఏంటి అంటే 20 to 30 years, సమ్వేర్ అరౌండ్ 24-25కి. అంటే మన మదర్ది మైండ్ మెచ్యూరిటీ కూడా మంచిగా ఉంటుంది. సో మ్యారేజెస్ కూడా యూజువల్గా ఆఫ్టర్ 22-23 తర్వాత చేసుకొని ఒక 2 years తర్వాత 24-25కి ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్ చేశారు అంటే అంటే బేబీని టేక్ కేర్ చేసేదానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మదర్కి కూడా మైండ్ సెట్ అంతా కూడా బాగుంటుంది అనమాట. సో కానీ ఇప్పటి కాలంలో ఎక్కువ అంటే ఎయిదర్ నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి లేదా ఎకనామిక్గా మనీ పరంగా మేము ఇంకా స్టేబుల్ అవ్వలేదు అనేసి చాలా మటుకు ఆఫ్టర్ 30 years ప్రెగ్నెన్సీస్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో యాజ్ సచ్ అంటే ఆఫ్టర్ 30-35 years తర్వాత అయితే మాత్రం కొంచెము అనామ్లెస్ బేబీస్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అదొక్కటే కాదండి, కన్సీవ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ అనేది తగ్గుతా పోతుంది ఆఫ్టర్ 30 years. మన ఓవరీస్లో అనేది ఎగ్ రిజర్వ్ అనేది ఉంటుందన్నమాట. సో విత్ ఈచ్ మెన్స్ట్రుయేషన్ ఆ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉండడం వలన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఆఫ్టర్ 30 years అనేది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంటుందన్నమాట. సో గుడ్ టైం ఫర్ ప్రెగ్నెన్సీస్ అంటే 25-30 అనేది మంచి టైం. ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన పరిస్థితుల్లో కూడా సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి తల్లికి బిడ్డకి? నార్మల్గా యాక్చువల్గా న్యాచురల్ కన్సెప్షన్ అంటే స్పాంటేనియస్గా కన్సీవ్ అయిన వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేది చాలా మటుకు తక్కువగా ఉంటుంది. హార్డ్లీ ఒక 20-30%. అంటే ఏదో బీపీ కానీ షుగర్స్ కానీ ఛాన్సెస్ అనేది చాలా మటుకు తక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అన్ ఆర్టిఫిషియలీ ఫార్మ్డ్ బేబీ, ఓకేనా? సో బేబీకి ఏమైనా అనామలీస్ ఉంటాయనే దానికంటే కూడా కాంప్లికేషన్స్ ఫర్ ద మదర్ విల్ బీ మోర్ అనమాట. అంటే ఏదర్ ప్లెసెంటల్ ఫ్యాక్టర్స్ కానీ ప్లెసెంటా వల్ల కానీ షుగర్స్ వచ్చేది కానీ బీపీ ఎక్కువ వచ్చేది కానీ ఆ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ చూస్తాం మనము. ట్విన్స్ కానీ లేదా ట్రిప్లెట్స్ వచ్చినప్పుడు ఆ ఒక బేబీ అనేది మళ్ళీ తగ్గించాలి, ఫీటల్ రిడక్షన్ అంటాం అనమాట. సో ట్విన్స్కి కన్వర్ట్ చేసేది కానీ. సో ఎప్పుడు కూడా ఐవీఎఫ్ బేబీస్లో స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ లేదా స్పాంటేనియస్ కన్సెప్షన్లో వచ్చే దానికంటే కూడా కాంప్లికేషన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. రైట్. సో ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తుంటాము డాక్టర్ క్రాంతి శిల్ప గారు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో? మామూలుగా అసలు లేట్ ప్రెగ్నెన్సీస్లోనే లేట్ ప్రెగ్నెన్సీస్లో అదే చెప్పాను కదండి, మనకి అసలు కన్సెప్షనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కన్సెప్షన్ అయితే కూడా అబార్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, మోర్ దాన్ 30 years, 30-32 years. ఎందుకు అంటే ఏమైనా ఒక్కొక్కసారి అనామ్లెస్ బేబీ ఉండొచ్చు లేదా అన్నదర్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కానీ ఏమన్నా ఉంటే కూడా డిటెక్ట్ అయ్యేది కూడా కొంచెం లేట్గా అవుతుంది అనమాట. ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో అంటే బీపీలు కానీ షుగర్స్ కానీ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే కొంతమందికి ఆఫ్టర్ 30-32 years అప్పటికే నార్మల్ క్రానిక్ హైపర్ టెన్షన్, ఒకవేళ ఫ్యామిలీలో హైపర్ టెన్షన్ ఉంది అంటే వాళ్ళు హైపర్ టెన్సివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ విత్ హైపర్ టెన్షన్ అవుతుంది అనమాట. కొంతమందికి ఎట్లా అంటే ప్రెగ్నెన్సీలోనే బీపీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అవ్వనేది ఎప్పుడు కూడా ఎల్డర్లీ వాళ్ళకి అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి బీపీ వచ్చేది కానీ షుగర్స్ కానీ మాయ్ అనేది కొంచెం కిందకి ప్లెసెంటా ప్రీవియా అంటాం అనమాట, మాయ్ అనేది కొంచెం కిందకు వచ్చేది కానీ బీపీ ఎక్కువగా ఉండి అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఎలా అంటే అబ్రప్షన్ అంటాం, అంటే ప్లెసెంటా సపరేట్ అయిపోయేది కానీ ఒక్కొక్కసారి ఎట్లా అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం అనమాట. అంటే ఏదైనా ద్వారం తొందరగా తెరుచుకునేది కానీ అట్లా కాంప్లికేషన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎల్డర్లీ ఇండివిజువల్స్కి. అండ్ అలాగే బిడ్డకి కూడా డౌన్ సిండ్రోమ్ ఇలాంటి కండిషన్స్ వస్తాయి.
అందుకే 35 years దాటిన తర్వాత ఈ ఛాన్స్ రిస్క్ పెరుగుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పగా విన్నాం. అవునండి. డౌన్ సిండ్రోమ్ కానీ, టర్నర్ సిండ్రోమ్, పటాఫ్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా అబ్నార్మల్ బేబీస్ అన్నమాట. సో ఇది అంటే మనం యూజువల్గా డౌన్ సిండ్రోమ్ బేబీనా అని ఐడెంటిఫై చేసేదానికి టెస్ట్ అయితే ఉన్నాయి. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసి అదేనా? డబుల్ మార్కర్ అనేసి, పెంటా మార్కర్ టెస్ట్ అనేసి అవన్నీ ఉన్నాయి. ఆమ్నియోసెంటిసిస్ అనేది ఇంకా అదర్ అబ్నార్మాలిటీస్ ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా చూడాల్సి వస్తుంది. రైట్. సో యూజువల్గా అబోవ్ 30-32 years ఉన్న వాళ్ళకి కానీ, అంటే 30-32 అనేది కాదండి, యంగ్ ఏజ్లో కూడా మనం డౌన్ సిండ్రోమ్ కేసెస్ చూస్తాము. డౌన్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ జెనెటికలీ అబ్నార్మల్ బేబీ అట్లా, కానీ ఎక్కువ రిస్క్ ఉంటుంది మోర్ దాన్ 30-32 years ఉన్న వాళ్ళకి. రైట్. అసలు ఎందుకు ఫామ్ అవుతుందండి డౌన్ సిండ్రోమ్ లాంటి కండిషన్ ఒకటి? అది అబ్నార్మల్ బేబీ అన్నట్లు, అంటే ఏదైనా జెనెటిక్గా మదర్లో కానీ ఫాదర్లో కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది. పాస్ అయినప్పుడు లేదా అబ్నార్మల్ క్రోమోజోమ్స్ వచ్చినప్పుడు డౌన్ సిండ్రోమ్ బేబీస్ని మనం యూజువల్గా చూస్తాం. సో ఇలా డిలేడ్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ హైపర్ టెన్షన్ లాంటి కండిషన్ సెటిన్ అయితే అది లైఫ్ లాంగ్ ఉంటుందా అండి, తర్వాత తగ్గుతుందా కాలక్రమంలో? అంటే రెండు రకాలండి, అదే చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వల్ల వచ్చే హైపర్ టెన్షన్ అయితే 50% ఛాన్సెస్ అనమాట. ఆఫ్టర్ డెలివరీ 6 weeks తర్వాత 50% ఆఫ్ ద మెంబర్స్కి చాలా మటుకు తగ్గిపోతుంది, కొంతమందికి తగ్గదు. సో అందుకే మనము బీపీ ట్యాబ్లెట్ వేసుకొని కంటిన్యూస్గా మనం 6 weeks వరకు ఫాలోఅప్ అనేది చేసుకొని చూసుకుంటాం అనమాట. సో తగ్గిన తర్వాత మళ్ళీ కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఆఫ్టర్ దట్ కూడా ఒక 3 months 6 months చెకప్స్ అనేది చేసుకోవాలి. ఒకసారి బ్లడ్ ప్రెషర్ హై వచ్చిన వాళ్ళకి లేదా బీపీ ఒక ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా బీపీ అలానే వచ్చేదానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇంకొక చాలా విచిత్రమైన పరిస్థితి, గతంలో అంటే ఒక 10 మంది పిల్లల్ని కన్న పరిస్థితులు చూస్తాం. అంటే మా అమ్మమ్మకి 10 మంది పిల్లలని చెప్పుకోగా చాలామంది. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ గగనం అయిపోతుంది, ఇద్దరైతే ఇంకా చెప్పక్కర్లేదు, అంటే ఇద్దరు వరకు మ్యాక్సిమం, అంతకంటే ఎవరు మొయ్యలేకపోతున్నారు ప్రెగ్నెన్సీని కంటిన్యూ. ఎందుకంటే పరిస్థితి ఇంత కాంప్లికేటెడ్ అయిపోయింది. అంటే ముందు కాలంలో చాలామంది అందరూ ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్గా ఉండేవాళ్ళు కదండి. ఇప్పటి కాలంలో అందరూ వర్కింగ్, సో దానివల్ల అది మోస్ట్లీ వాళ్ళ చాయిస్ కదా. ఎంత మనం ఇంట్లో పిల్లల్ని చూసుకున్నా కూడా మళ్ళీ వచ్చి పిల్లల బాధ్యత అనేది మదర్ మీదకే వస్తుంది. అవును. సో దానివల్ల యూజువల్గా 1 or 2 babies అన్నట్లే అనుకుంటున్నారు. ప్లస్ అందులోనే మన ఈ టైంలో లేట్ మ్యారేజెస్ ఫాలోడ్ బై లేట్ ప్రెగ్నెన్సీస్. 30-32 yearsకి ఒక బేబీ అనేటప్పటికే ఇంకప్పటికే అందరికీ కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బిలీఫ్స్ ఉంటాయి, కొన్ని నమ్మకాలు. ఆ నమ్మకాల గురించి అడుగుతాం డాక్టర్ క్రాంతిశిల్ప గారు. అఫ్ కోర్స్ మన ఇప్పుడు అవేర్నెస్ వల్ల తెలుపు నలుపు అనే ఒక భేదం ఉండకూడదు అని, తెల్లగానే ఉండాలి అని ఒక కోరిక పెట్టడం కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్, డిజైరబుల్ అని చెప్తున్నాం. కానీ నిజానికి పిల్ల తెల్లగా పుట్టాలంటే, బిడ్డ తెల్లగా పుట్టాలంటే పాలు, కుంకుమ పువ్వు వేసిన పాలు తాగు అని చెప్పేవారు. ఇది నిజంగా పనిచేస్తుందా? అంటే ఏ విధంగా దీన్ని మీరు ఒక డాక్టర్గా? యూజువల్గా బేబీ యొక్క కలర్ అనేది డిసైడ్ అయ్యేది మదర్ అండ్ ఆల్సో ఫాదర్ కలర్ని బట్టే, జెనెటిక్ అది రన్ అవుతుంది అనమాట. సో కానీ అంటే అది ఒక పాత బిలీఫ్, ఇట్లా కుంకుమ పువ్వు వేసుకొని పాలు తాగితే కొంచెం తెల్లగా పడతారని. అది సైంటిఫిక్గా అంత మట్టుకైతే ప్రూవ్ అవ్వలేదండి. కానీ మోస్ట్లీ కలర్ అనేది మదర్ అండ్ ఫాదర్ జెనెటిక్గా వచ్చేది. అలాగే బొప్పాయి పండు తింటే ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఒక బిలీఫ్ ఉండేది. కొన్ని సినిమాల్లో అయితే ప్రెగ్నెన్సీ తీసేయడానికి విలన్లు వచ్చి బొప్పాయి పండు తినిపిస్తే ఒక్కసారి బొప్పాయి పండు తిన్నాక వెంటనే ఆవిడకి ఒకలాంటి నొప్పులు రావడం, ఇలాంటి సీన్స్ కూడా చూసాం. ఇందులో ఎంత ట్రూత్ ఉందండి? అవునండి, అది పపాయ పైనాపిల్ అయితే మాత్రం యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో మనం తినద్దండి, స్టాప్ చేయండి అని చెప్తాము. కానీ అది కొంతమంది, కానీ అది రైప్ పపాయ అనేది తినచ్చు. అన్రైప్ పపాయాలో ఉండేది టాక్సిన్స్ ఉంటాయి అనమాట, సో విచ్ విల్ కాజ్ అబార్షన్స్. నిజమా? అది స్టడీస్ అయితే ఉన్నాయి. రైట్. అంటే రైప్ పపాయ తినచ్చు, అన్రైప్ పపాయ యాక్చువల్గా ఆ 2 ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తే ఏం లేదు కదండి. పైనాపిల్లో ఏముంటుంది? అందులో కూడా టాక్సిన్స్ అంటారు. పైనాపిల్ పపాయ బెటర్ టు అవాయిడ్. అంటే ఇది క్లినికల్ ఎవిడెన్స్ ఉందా అని? దీనికి పపాయాకి అయితే ఉంది, పైనాపిల్కి ఇంకా లేదు. అలాగే ఫలానా ముహూర్తంలో బిడ్డని కనాలని చెప్పి చాలా మంది సి సెక్షన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్ చాలా ఎక్కువైనాయి ఈ టైంలో, బాగా ఎక్కువైనాయి. సో మీరేం చెప్తారండి యాజ్ అ డాక్టర్? అఫ్ కోర్స్ సెంటిమెంట్స్ని మనం గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, బట్ మోర్ ఆర్ లెస్ ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ జాతకం బాగుండాలని చెప్పి ఆ ప్లానింగ్ తోటి సహజంగా అయ్యే డెలివరీని అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది. యూజువల్గా ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్ యాజ్ ఎ డాక్టర్ నేనైతే అడ్వైస్ చెయ్యనండి. ఎందుకు అంటే దానివల్ల సిజేరియన్ సెక్షన్ రేట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే నెక్స్ట్ ఒక్కసారి సిజేరియన్ సెక్షన్ అయింది అంటే నెక్స్ట్ బేబీ కూడా
సిజేరియన్ సెక్షన్ ఎక్కువ శాతం అవుతుంది అనమాట. సో దానివల్ల ఒక్కొక్కసారి మాయ కింద అయ్యేది కానీ బ్లీడింగ్ అయ్యేది అని కానీ కాంప్లికేషన్స్ ఎక్కువ. సో ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్లో అంటే మనం డాక్టర్ చెప్పిన డేట్కి ఒకవేళ 27 మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మనం అప్రాప్రియేట్గా చెప్పచ్చు ఈ రోజు డెలివరీ అవుతుందమ్మా, లేదా ఒక 4 days ముందు డెలివరీ. ఆ టైంలో ఒక 1 or 2 days ఇటు అటు అంటే పర్వాలేదు, కానీ ఎర్లీగా మరి 2 weeks 1 month ముందు మాకు ముహూర్తం బాగుంది, చాలామంది వస్తారు మేడం మాకు ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది మాకు ఇప్పుడు చేసేయండి మేడం. అట్లాంటివన్నీ అంటే బేబీ మెచ్యూరిటీ రాకుండా చేసేది అనేది మంచిది కాదు, కానీ చాలా మటుకు మనం చెప్తే వింటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేటివ్ సెషన్ టుడే. ఐ థింక్ వీ స్పోక్ చాలా విషయాలు మాట్లాడాం, అంటే కామన్గా ఉండే మిత్స్ కావచ్చు, లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.